అడవికి రక్షకులుగా ఉండాల్సిన అధికారులే వేటగాళ్లతో చేతులు కలిపారా? అరుదైన మూగజీవి ప్రాణం తీసిన ఘటనలో తెర వెనుక పెద్ద మంత్రాంగమే నడిచిందా? నల్లమల అటవీ ప్రాంతంలో కలకలం సృష్టించిన కణితి వేట కేసు ఇప్పుడు అత్యంత సంచలనంగా మారింది. వన్యప్రాణులను కాపాడాల్సిన శాఖ సిబ్బందిపైనే వేటగాళ్లతో బేరసారాలు జరిపారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట మండలం సిద్ధాపూర్ సెక్షన్ పరిధిలోని పద్మారం తండాలు అరుదైన వన్యప్రాణి కణతిని అతి క్రూరంగా వేటాడి మాంసం పంచుకుంటున్నారనే పక్కా సమాచారం అటవీ అధికారులకు అందింది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. అన్ని స్పష్టంగా ఉన్నా అక్కడికక్కడే నిందితులను అదుపులోకి తీసుకోవటంలో ఎందుకు వెనుకంజ వేశారు? ఇక్కడే అస్సలు ట్విస్ట్ మొదలైంది. ఈ నెల 24న నేరం జరిగితే సరిగ్గా 5 రోజుల తర్వాత అంటే 28వ తేదీన 17 మందిపై కేసు నమోదు చేసి కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఘటన జరిగింది సిద్ధాపూర్ సెక్షన్ పరిధిలో అయితే ఆ స్థానిక అధికారిని పక్కన పెట్టి మరొక సెక్షన్ అధికారి అక్కడ వాలిపోవటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఈ 5 రోజులు ఏం జరిగింది? పట్టుబడిన నిందితులతో కొందరు అటవీ సిబ్బంది భారీగా సెటిల్మెంట్లు, బేరసారాలు నడిపారనే ప్రచారం ఇప్పుడు అడవి దారుల్లో జోరుగా సాగుతోంది. ఆరోపణలను అధికారులు ఖండిస్తున్నప్పటికీ ఘటన జరిగిన వెంటనే అరెస్టులు ఎందుకు జరగలేదు? 5 రోజుల జాప్యానికి తెర వెనుక కథేంటి అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు.